హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మనం సింపుల్గా విలేజ్ స్టైల్ వంకాయ టమాటా కర్రీని ఎలా ప్రిపేర్ చేద్దామో చూద్దామా. అయితే దానికోసం ముందుగా ఒక బాండీలో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఎండుమిర్చి తుంచుకొని పావు టీ స్పూన్ ఆవాలను, పావు టీ స్పూన్ జీలకర్రను వేయండి. అవి చిటపట అంటుండగా 4 పచ్చిమిర్చిలను కట్ చేసి వేయండి. అలానే ఒక ఆనియన్ని కూడా కట్ చేసి వేయండి. ఇలా వేసినవి ఆయిల్లో మంచిగా ఫ్రై అవుతూ ఉండగా పావు టీ స్పూన్ పసుపుని తీసుకొని వేయండి. పసుపుని వేసిన తర్వాతకి ఇప్పుడే ఫ్రెష్గా పట్టిన అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా ఒక పావు టీ స్పూన్ వేసుకోండి. ఇలా వేసుకున్నవి మంచిగా పచ్చివాసన పోయే వరకు కలుపుకొని మంచిగా మగ్గించి ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలను వేయండి. ఎప్పుడైనా వంకాయ ముక్కలను కట్ చేసుకునేటప్పుడు సాల్ట్ వాటర్లో వేసి ఉంచాలి, లేకపోతే ముక్కలు అనేవి కండ్రెక్కుతాయి. ఇలా వంకాయ ముక్కలు మగ్గించడం కోసం కొంచెం సాల్ట్ని వేసి మంచిగా కలుపుకొని 5 నిమిషాల పాటు మూత పెట్టుకొని మంచిగా మగ్గించాలి. ఇలా వంకాయ ముక్కలు మగ్గిన తర్వాతకి 2 టమాటా ముక్కలను తీసుకొని వేసి మంచిగా కలిపి మళ్ళొకసారి మూత పెట్టి 5 నిమిషాలు మగ్గించుకోవాలి. ఇలా టమాటా ముక్కలు సాఫ్ట్గా మగ్గిన తర్వాతకి సరిపడ కారం వేసుకొని మంచిగా కలిపేసి మళ్ళొకసారి మూత పెట్టి మగ్గించాలి. ఇలా చూపిస్తుండగా ఆయిల్ అనేది కర్రీలోంచి సపరేట్ అయితే మనకి కర్రీ అనేది తినడానికి రెడీ అయినట్టు. ముందుగానే కొంచెం సాల్ట్ వేసాం కదా, ఇప్పుడు టేస్ట్ చూసి ఇంకా కొంచెం సాల్ట్ వేసి మంచిగా కలిపి ఒక 5 నిమిషాలు మగ్గించుకొని దింపుకోవాలి.